ఇది వచ్చి మనకి ఫాల్స్ ఫ్లవరింగ్ అనమాట. ఇది మస్క్ మిలానా దోసకాయ ఏం అర్థం కావట్లేదు. చిన్న చిన్న కాయలన్నీ పూజుకుంటుందని తెచ్చానండి. శ్రీలంక మళ్ళీ వర్షానికి నా కంపోస్ట్ బిన్ టాపీ మంది. ఓ మై గాడ్ యార్. షబా ముల్లంగి సాంబార్లో వేసుకునేదానికి ముల్లంగి ఇంకా పెద్దదే అవుతుంది. ఏమండి ఇదిగో ఇప్పుడు ఈ మల్బెర్రీ పూత ఉంది కదా, ఈ మల్బెర్రీ పూత ఒకవేళ కాయలు అవ్వాలనుకోండి, అది ఇందులో మెయిల్ ఫ్లవర్ కూడా ఉంటుంది అంటాడేటాడు మొక్కలమ్మి అబ్బాయి. ఇదిగోండి ఇలా బూజుగా వస్తే మాత్రం ఇది నిలవట్లే పూత. ఇది మొగ్గలుగా వస్తే నిలబడుతుంది. ఓకే, మీకు జాంకాయలు చూపిస్తాను ఇలా రండి. నా దగ్గర 2 రకాల జాంకాయలు ఉన్నాయి తెలుసా. ఇదిగో ఇదేమో గ్రేప్ జామ ఇది. అంగో అక్కడ మీకోసం పెద్ద పెద్ద జాంకాయలు దాసాను, తీసుకోండి. అమ్మోళ్ళ వంగండి, ఆశ్చర్యపోతారు మీరు. వంగండి, 2 ఉన్నాయి ఇక్కడ. వచ్చేసిందా? ఇంకోటన్నా వస్తాను వీడియో తీయండి. అయ్యో బాగా ముగ్గిపోయినాయి కదా, వెళ్ళి చూపించండి. ఏమండి హిహి ఇదిగో ఇవి చచ్చిపోయిందా బతికిందంటారు. ఇది జంపేనా, అందుకే కొన్ని కింద వేసాను మొన్న కొత్తది. కానీ ఈ వాసన చూడండి, ఇంకా చాలా ఫ్లేవర్గా ఉంది. ఈ ఆకులను దాసుకుని రోజులు పొద్దేమో బిర్యానీలోకి కదా. ఇదిగో పాపం దీన్ని ఇలా పైకి ఎక్కవే అని చెప్పాను, అందుకే ఇలా పైకి ఎక్కుతుంది. ఇది ఇలా పైకి ఎక్కమ్మా అని చెప్పా. కానీ ఇదేంటిది, ఈ ఆరెంజ్ వేస్తుంది మూసేస్తుంది. ఇది ఈ ఆరెంజ్ డబ్బాలు ఇలా లాగితే బెస్ట్ అండి, మూసేస్తున్నాయి. ఇది విపరీతంగా కాసి నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయలు అనమాట. టూ మచ్ క్రాప్ ఇస్తుంది. ఇది పిందులు ఉంటాయి, బుడ్డి పిందులు ఉంటాయి, పోతుంటుంది, దీనికి అన్నీ ఉంటాయి. ములుగు చెట్టు ఇది మంది. ఓకే మరి, హ్యాపీ హార్వెస్టింగ్. బిగ్ లలిత్ గోవానే అనుకుంటున్నాను, ఇది చూడాలి.